ఇక రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నుంచి అంట. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇస్తాం. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి. రైట్, ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ ఇల్లు రెండో విడత ప్రారంభం కాబోతున్నాయట. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదలకు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్లతో 23 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అక్కడ మీటింగ్ పోయిర్రు. అయితే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ప్రకటిస్తున్నారట. రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ 2 పై వేటు 2,000 కోట్ల మహబూబ్పేట భూమి రిజిస్ట్రేషన్ చేసిన మధుసూదన్ రెడ్డి ఇంకా చూడురి అక్రమాలకు సబ్ రిజిస్ట్రార్ సహకరించినట్లు విచారణలో వెల్లడి. సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.